సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, మీలో చాలా మందికి ఉన్న ఒక కామన్ డౌట్ ఏంటంటే 2024 సంబంధించిన NS200 బైక్ అనేది కొత్త ఫీచర్స్తో లాంచ్ అయిన తర్వాత సో 2023 మోడల్ తీసుకోవాలా లేకపోతే 2024 మోడల్ తీసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా ఒక కామన్ డౌట్ అయితే ఉంటుంది. సో 2023కి అలాగే 2024కి మేజర్గా మనకి ఎటువంటి చేంజెస్ అనేది తీసుకొచ్చారు, ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, అలాగే ఏ బైక్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ బైక్ అవుతుంది. సో ఇలాంటి విషయాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో మీకు ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు 2024లో NS200 బైక్ అనేది పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్ అప్లోడ్ చేస్తుంటారు. కాబట్టి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో పెట్టినా కానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం 2023కి అలాగే 2024కి ఉన్న కామన్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే మనకి రెండిట్లో ఉన్న సిమిలర్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో లుక్స్ పరంగా కానీ, డిజైన్ పరంగా కానీ, అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, స్టిక్కరింగ్ పరంగా కానీ మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట. సో రెండు పక్కన పెడితే మనకి ఏ బైక్ 2023 మోడల్, ఏ బైక్ 2024 మోడల్ మనం చెప్పడం కొంచెం కష్టం అని చెప్పొచ్చు. బట్ మనకి కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు, వాటి గురించి మనం ఫర్దర్గా అయితే మాట్లాడుకుందాం. సో లుక్స్ పరంగా, డిజైన్ పరంగా, స్టిక్కరింగ్ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. అలాగే ఇంజిన్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట. సో 2023లో ఏదైతే ఇంజిన్ ఉందో అదే ఇంజిన్ మనకి 2024లో కూడా మనకి ఆఫర్ చేయడం జరిగింది. సో 200cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన లిక్విడ్ కూల్డ్ DTSI FI ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 24.5 PS పవర్ ని అలాగే 18.7 Nm టార్క్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంజిన్ డిపార్ట్మెంట్ లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ రెండింటిలో కూడా 300mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో బ్రేకింగ్ పరంగా కూడా మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదని చెప్పొచ్చు. అలాగే డ్యూయల్ ఛానల్ ABS అనేది మనకి 2023 మోడల్ అలాగే 2024 మోడల్ లో కూడా మనకి ఆఫర్ చేయడం జరిగింది. అలాగే సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఫ్రంట్ సైడ్ మనకి USD ఫోక్స్ అయితే ఆఫర్ చేస్తారు. అలాగే బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ పరంగా కూడా మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. అలాగే టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట. సో ఫ్రంట్ సైడ్ మనకి 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలాయ్స్ తో రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో 130/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలాయ్స్ తో రావడం జరుగుతుంది. సో టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. అలాగే చాసిస్ విషయంలో కూడా మనకి రెండింటిలో కూడా పెరిమీటర్ చాసిస్ ఫ్రేమ్ అనేది యాజువల్ గా క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి 12 లీటర్స్ ఫైబర్ ట్యాంక్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే సో 35 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం 2023 మోడల్ అయినా 2024 మోడల్ సరే మనం తీసుకొచ్చారు అనమాట. సో ఆల్రెడీ నేను 2023కి సంబంధించిన మైలేజ్ టెస్ట్ వీడియో చేశాను NS200 సంబంధించి. సో ఆ వీడియో మీకు ఎండ్ స్క్రీన్ లోను అలాగే ఐకార్డ్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా 168mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే కెర్బ్ వెయిట్ కూడా మనకి 158 kgs వెయిట్ అయితే ఉంటుంది. అలాగే సీట్ హైట్ కూడా మనకి 807mm అనేది రెండింటిలో కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ట్రాన్స్మిషన్ కూడా మనకి రెండింటిలో కూడా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చెంతో మనకి రావడం జరుగుతుంది. అలాగే హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అని మనకి ఆఫర్ చేస్తున్నారు. 2023కి అలాగే 2024కి మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. అలాగే స్ప్లిన్ సీట్ అనేది మనకి రెండింటిలో కూడా మనకి ఆఫర్ చేయడం జరిగింది. అలాగే టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 130+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు. అండ్ అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే 2023కి అలాగే 2024కి మనకి సేమ్ కలర్ ఆప్షన్స్ లో మనకి తీసుకురావడం జరిగింది. రెడ్ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్. సో 4 కలర్ ఆప్షన్స్ లో మనకి అవైలబిలిటీ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇక మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు రెండింటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటని మాట్లాడుకోవాలి. సో ఎందుకంటే మనకి ఈసారి కంప్లీట్ గా 2024 మోడల్లో సో కన్సోల్ అనేది ఫుల్లీ డిజిటల్ కన్సోల్ కి అప్గ్రేడ్ చేశారనమాట. సో ప్రీవియస్ గా కనుక చూసుకుంటే డిజిటల్ ప్లస్ అనలాగ్ కన్సోల్ అయితే ఉండదు. ఇప్పుడు కనుక చూసుకుంటే కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ కి అప్గ్రేడ్ చేశారు. సో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి రెండింటిలో కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ దీంట్లో కనుక చూసుకుంటే డిజిటల్ కన్సోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అడిషనల్ గా మనకి దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే మీకు వచ్చే కాల్స్ కానీ, SMS కానీ, నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్ అయితే విజిబుల్ అయితే అవుతాయి. అలాగే దీంట్లో ఇంకా మనకి అడిషనల్ గా టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ యూజ్ చేసుకుంటే మీరు గూగుల్ మ్యాప్స్ లో మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి 2024 మోడల్ మనకి ఆఫర్ చేయడం జరిగింది. అలాగే ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక హెడ్ ల్యాంప్ విషయంలో కూడా మనకి కంప్లీట్ గా సో ప్రీవియస్ గా మనకి హాలోజన్ బల్బ్ తో మనకి ప్రొవైడ్ చేసేవారు. ఇప్పుడు కానీ చూసుకుంటే మనకి కంప్లీట్ గా LED హెడ్ ల్యాంప్ సెటప్ అని తీసుకొచ్చారు. అలాగే LED DRS అని ఆఫర్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా 2024లో LED కి అయితే అప్గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2023 యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వరకు 1,48,000 రూపీస్ అయితే ఉంది. అదే మనం 2024 మోడల్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ కనుక చూసుకుంటే 1,58,000 రూపీస్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే NS200 2023 మోడల్ అనేది అప్రాక్సిమేట్లీ మనకి 1,85,000 బడ్జెట్ లో రావడం జరుగుతుంది. అదే 2024 మోడల్ కనుక చూసుకుంటే 1,95,97,000 బడ్జెట్ లో మనకి రావడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఒక 10,000 to 12,000 రూపీస్ మనం ఎక్స్ట్రా అనేది పే చేస్తున్నాం అనమాట. సో ఎక్స్ట్రా పే చేయడం వల్ల మనకి ఎటువంటి
ఫీచర్స్ వస్తున్నాయని మాట్లాడుకుంటే కనుక ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ వస్తుంది, యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది, అలాగే బ్లూటూత్ సపోర్ట్ మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ ఇవన్నీ కూడా మనకి సో 2024 లో మనకి తీసుకురావడం జరిగింది. సో వీటి కోసం మనం ఒక 12,000 రూపీస్ అనేది ఎక్స్ట్రా అయితే పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఈ ఫీచర్స్ అన్ని కావాలనుకుంటే మీరు 2024 మోడల్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ ఫీచర్స్ అన్ని నాకు అవసరం లేదనుకున్నప్పుడు మీరు ఒక 10,000 తక్కువలో మీరు 2023 మోడల్ అని మీరు తీసుకోవచ్చు. చిన్న లాజిక్ ఏంటంటే 2024 సంబంధించిన బైక్స్ అనేవి రిలీజ్ చేసిన తర్వాత 2023 సంబంధించిన బైక్స్ అనేవి డిస్కంటిన్యూ చేశారు, అంటే ఆపేశారని చెప్పొచ్చు. సో ఒకవేళ మీకు 2023 సంబంధించిన బైకే కావాలనుకుంటే మీరు ఒకసారి మీరు మీ నియరెస్ట్ షోరూమ్స్ అన్ని కూడా చెక్ చేయండి. ఇంకా ఏదైనా సేల్ అవ్వని బైక్ ఉంటే కనుక మీకు దొరికే అవకాశం అయితే ఉంది. సో 90% ఇంకా దొరకకపోవచ్చు, బట్ ఒక 10% ఇంకా ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి 2023కి అలాగే 2024 ఉన్న మేజర్ డిఫరెన్సెస్, అలాగే ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి ఒక క్లారిటీ ఇచ్చాను అనుకున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ డైలీ మన ఛానల్లో ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి వస్తుంటాయి కాబట్టి మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.